శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ వెంకటేశ్వర స్వామినే నమః. శ్రీ వల్లీ దేవసేనా సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామినే నమః. ప్రేక్షకులందరికీ కూడా స్వాగతం. మనం 2024 జూన్ నెలలో ఉన్నటువంటి అంటే జూన్ 1వ తేదీ నుంచి 30వ తేదీ వరకు ఉన్నటువంటి గ్రహస్థితి రీత్యా ఉన్నటువంటి రాశి ఫలాలు మనం చెప్పుకుందాం. ఈ మాసంలో ఉన్నటువంటి 12 రాశుల యొక్క రాశి ఫలాలు మనం చెప్పుకుంటూ దాంట్లో భాగంగా మొదటగా మేషరాశి వారికి, ఈ మేషరాశి వారికి ఈ మాసంలో మొదటి అంటే రెండవ రోజే అంటే 2వ తేదీనే కుజుడు స్వక్షేత్రంలోకి మారడం జరిగింది. తద్వారా కాస్త అనుకూలమైనటువంటి పరిస్థితి, కీర్తి ప్రఖ్యాతుల విషయంలో కానీ, మంచి అలవాట్ల విషయంలో కానీ, చేసేటటువంటి పనులలో దిగ్విజయం కానీ, ఇట్లాంటి వాటిల్లో మంచి అవకాశాలు ఉంటాయి ఈ నెలంతా కూడా. అంతేకాకుండా మిగతా గ్రహాల విషయానికి వస్తే ఇంచుమించుగా అన్ని గ్రహాల యొక్క ఆనుకూల్యతలు ఉన్నాయి. ప్రధానంగా వీళ్ళకి ఆర్థికపరమైనటువంటి వెసులుబాటు వస్తుంది, మంచి కుటుంబ సౌఖ్యం కలుగుతుంది, కుటుంబ లాభం కలుగుతుంది, కుటుంబపరమైనటువంటి విషయాలలో అన్నీ కూడా అనుకూలమైనటువంటి పరిస్థితులు. తరువాత విద్యార్థులకు కాస్త అననుకూలమైనటువంటి పరిస్థితి. ఎందుకంటే ఈ రవి వేధస్థానంలో ఉన్నాడు కాబట్టి చేసేటటువంటి పనులలో దిగ్విజయం అంటే చక్కటి ఫలితాలు, మంచి జ్ఞానం, చదువు ఇవన్నీ కూడా పెరగడానికి ఈ మాసమంతా కూడా వీళ్ళు సూర్యుడికి సంబంధించినటువంటి స్తోత్రపారాయణలు కనుక చేస్తే, అంటే ఆదిత్య హృదయం ఈ రకమైనటువంటి సూర్యుడికి సంబంధించినటువంటి స్తోత్రాలు ప్రతిరోజు కూడా చదువుకోవడం ద్వారా, అంటే ఇంచుమించుగా 15వ తేదీ వరకు, ఈ నెల ప్రారంభం నుంచి 15వ తేదీ వరకు కూడా సూర్యుడికి వేధస్థానం కాబట్టి ఈ సూర్యుడికి సంబంధించినటువంటి ఆరాధన కానీ, దర్శనాలు కానీ, సూర్యుడికి సంబంధించినటువంటి ఆదిత్య హృదయం పారాయణ చేయడం కానీ చేయడం ద్వారా అనుకూలమైనటువంటి ఫలితాలు పొందే అవకాశం. అంతేకాకుండా వీళ్ళు ఏదైనా పని చేయాలి అని ముందుకు వెళ్ళడం ద్వారా లాభదాయకమైనటువంటి ఫలితాలు పొందేటటువంటి అవకాశం ఉంటుంది. వీళ్ళకి సుఖభోగాలు మొదలైనటువంటి విషయాల్లో కూడా మంచి అనుకూలమైనటువంటి ఫలితాలు, వ్యాపార విషయంలో అనుకూలమైన విషయాలు, పెట్టుబడుల విషయంలో అనుకూలమైనటువంటి ఫలితాలు, అంతేకాకుండా భూగృహ సంబంధమైనటువంటి విషయాలలో గనక పెట్టుబడులు పెడితే మంచి లాభదాయకమైనటువంటి పరిస్థితి ఉంది. వీళ్ళకి కేవలం ఈ 14-15వ తేదీ వరకు మాత్రమే, అంటే సూర్యుడి యొక్క అననుకూలమైనటువంటి స్థితి వల్ల చెప్పినటువంటి విషయాలలో కాస్త ముందు వెనక అయ్యేటటువంటి పరిస్థితులు ఉన్నప్పటికీ కూడా 15వ తేదీ నుంచి మంచి అనుకూలమైనటువంటి స్థితి, అంటే రవి వేధస్థితి నుంచి శుభస్థానంలోకి వెళతాడు కాబట్టి మంచి ఫలితాలు పొందేటటువంటి అవకాశం. ప్రధానంగా వీళ్ళకి ఈ మేషరాశి వాళ్ళకి విదేశ సంబంధమైనటువంటి ప్రయత్నాలు అనుకూలిస్తాయి. విదేశ యానం కానివ్వండి, విద్య కోసం విదేశాలకి వెళ్ళి చదువుకునేటటువంటి ప్రయత్నాలు కానివ్వండి, ఉద్యోగ ప్రయత్నాలు కానివ్వండి, విదేశాలలో అన్ని రకాలైనటువంటి అనుకూలతలు ఈ మేషరాశి వాళ్ళకి చాలా సానుకూలమైనటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. కాకపోతే వీళ్ళకి కొన్ని స్వక్షేత్రంలో కుజుడు ఉండడం వల్ల కొంత చికాకు ఉన్నప్పటికీ కూడా, కుజుడు సొంత రాశి కాబట్టి అనుకూలమైనటువంటి, అంటే చికాకులు ఉన్నప్పటికీ కూడా దాన్ని అధిగమించి అనుకూలమైనటువంటి పరిస్థితులు పొందేటటువంటి అవకాశం ఈ మేషరాశి వాళ్ళకి ఉంటుంది. విద్య కానివ్వండి, ఆరోగ్య విషయంలో కానివ్వండి, వ్యాపార విషయంలో కానివ్వండి, ఉద్యోగ విషయంలో కానివ్వండి, అన్ని రకాలైనటువంటి సత్ఫలితాలు పొందేటటువంటి అవకాశం ఈ మేషరాశి వారికి ఈ జూన్ మాసంలో ఉంది. వీళ్ళకి గనక అననుకూలమైనటువంటి స్థితి ఏదైనా
పూర్వజన్మ సుకృత దుష్కృతాల రీత్యా వీళ్ళు పొందేటటువంటి పరిస్థితి ఉంటే గనక వాళ్ళు మాత్రం సూర్యుడికి సంబంధించినటువంటి స్తోత్ర పారాయణ అంటే ఇంతకుముందు చెప్పినట్టుగా ఆదిత్య హృదయం పారాయణ చేస్తూ ప్రతిరోజు కూడా వాళ్ళ ఇష్టదేవతల్ని ఆరాధిస్తూ చక్కటి ఫలితాలు పొందుతూ సుఖంగా జీవనాన్ని గడపాలని ఆశీర్వదిస్తూ స్వస్తి.